ಮೇಡಮ್ ನೀವೇನು ಹಂಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ರಿ ನಂಗೆ ಆಲ್ರೆಡಿ ಒಂದು ಬುಕ್ಕಿಂಗ್ ಇದೆ ಮೇಡಮ್. ಫಸ್ಟ್ ನಿಮ್ದೇ ಬುಕ್ಕಿಂಗ್ ಬಂದಿದೆ, ನನ್ನ ಅಡ್ವಾನ್ಸ್ ಬುಕ್ಕಿಂಗ್ ಬಂದಿದೆ ಸರಿ ಅಂತ ನಾನು ತಗೊಂಡಿದ್ದೀನಿ. ಮತ್ತೆ ಆಮೇಲೆ ನಾನು ಬರ್ತಾ ఇದ್ದೀನಿ ನಿಮ್ಮ లొకేషన్కి ಬಂದಿದ್ದೀನಿ. ఎగ్జాక్ట్లీ ಬಂದಿన తక్షణ క్యాన్సిల్ ఆగింది. సరే క్యాన్సిల్ మనకు బండి హ్యాండ్ ఇచ్చింది, టార్గెట్ కంప్లీట్ చేద్దాం అనుకుంటే 2 బల్బులు ఫెయిల్ అయిపోయినాయి ఒకటేసారి. నమస్తే మై డియర్ లెవెల్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ, నేను డైలీ ట్రావెలర్ని. బెంగళూరులో ఓలా బార్ క్యాబ్ తోలుతుంటా. ఈరోజు డే టైం డ్యూటీ చేయబోతున్నాను. ఇంకా టైం అయితే ఇప్పుడు 10:30 అట్లా అవుతాను టైము. నేను మామూలుగా ఇక్కడ పార్కింగ్ పెడతాను నా రూమ్ దగ్గర. ఇప్పుడు ఇంకా ఇంకొక 10 రోజుల తర్వాత కానీ 5 రోజుల తర్వాత కానీ పార్కింగ్ పెట్టడానికి లేదు. మా ఏరియాలో ఇల్లు కట్టిస్తున్నారు. ఈ ఖాళీ ప్లేస్ ఉంది ఇక్కడ. ఇద్దాం, ఈ ఖాళీ ప్లేస్లో మొత్తం వాళ్ళకి కావాల్సినవన్నీ అక్కడ తోలుకుంటారు. సిమెంట్ కావచ్చు, పిల్లలు కావచ్చు అంతాను. ఇప్పుడైతే బోర్ వేస్తున్నారు అక్కడ. ఫుల్ వైబ్రేషన్ వస్తున్నారు, రూమ్ అంతా పక్కలోనే వేస్తున్నారు. అది అక్కడ బోర్ వేస్తున్నారు చూడండి. ముందుగా వచ్చేసి కడుపులో ఆకలి అవుతుంది, ఏమైనా తినేద్దాము. కానీ ఈరోజు టార్గెట్ ఏంటి తెలుసా? 5,000 అయ్యేదాకా రూమ్కి వచ్చేయలేదు. ఇది టార్గెట్. 5,000 కావాలి. అది డే కావచ్చు, నైట్ కావచ్చు, 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు. కానీ 5,000 టార్గెట్ అయ్యేదాకా రూమ్కి రాలేం. ఎందుకంటే రూమ్కి రాను కూడా 15వ తారీఖు అంతా 11,000 కావాలి మనకి. సో అందుకని చెప్పేసి కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. కొంచెంసేపు రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ డ్యూటీ ఎక్కాలి, స్నానం గీనం చేసేసి. అదే టార్గెట్. నా అకౌంట్లో అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఒక 100-150 ఉంటుంది అమౌంట్ అంతే. డీజిల్ కూడా ఏం లేదు, 2 పాయింట్లు ఉన్నా. ఆ 2 పాయింట్లతోనే డబ్బులు సంపాదించాలి, డీజిల్ వేసుకోవాలి, మళ్ళీ మనం అనుకున్న టార్గెట్ కూడా కంప్లీట్ చేయాలి. చూడొచ్చు అక్కడ 2 పాయింట్లు ఉంది. సో కిలోమీటర్లు అయితే 0 చేసేద్దాం. కిలోమీటర్లు అయితే 0 చేసేసిన. సో ప్రస్తుతానికైతే ఏదన్నా ఆహారం తీసుకొని డ్యూటీ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇప్పుడే బాగా ఆకలి వేస్తుంటే తినేసినాను. తినే తర్వాత ఒక కప్పు టీ తాగుదామని చెప్పేసి టీ షాప్ దగ్గరికి వెళ్ళా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ముస్లామ కూర్చుంది అక్కడ. పోతానే నన్ను ఒక టీ చెప్పు అనింది, కన్నడలోనే మాట్లాడింది. సర్లే అని చెప్పాను, నేను టీ చెప్పాను. ఇద్దరికి తెచ్చిచ్చారు. ఆయన తెచ్చిచ్చిన తర్వాత ఒక బిస్కెట్ ప్యాకెట్ చెప్పు అనింది. సర్లే అని చెప్పినాను అది కూడాను. తర్వాత వండుకొని అంతా తాగిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది. నేను ఇంకా అక్కడే ఉన్నాను, బిల్ పే చేయలేదు. ఆయన వండుకొని ఎందుకు తీసి ఇచ్చినావు అన్న. ఏమైంది నా అన్న అంటే, ఆమెకేమి కొడుకులు ఉన్నారు, కోట్ల డబ్బులు ఉంది, అయినా కూడా ఇట్లా వచ్చి డైలీ మార్నింగ్ అడుగుతుంది అని. అవునా అంటే, కొడుకులు చూసుకోరన్నా అంటున్నది అంటే, లేదు బాగా చూసుకుంటారు, అయినా కూడా ఇలా చేస్తుంటుంది ఆమె అని చెప్పేసి. సర్లే అన్న పోతే ఓన్లే అన్న. మళ్ళీ అక్కడి నుంచి ఏం చేసింది తెలుసా? ఆపోజిట్ టిఫిన్ తిన్నాను కదా, అక్కడికి వెళ్ళేసి అక్కడ వేరే వాళ్ళని అడుగుతుంది టిఫిన్ తీసేయమని. ఆయన వండుకొని ఏం చేస్తావు కర్మ, ఎన్ని కోట్ల డబ్బులు ఉంటే ఏం చేస్తావు, సో ఇట్లా వచ్చి అడక తింటుంది. కర్మలో రాసినప్పుడు ఇంకేం చేయలేం కదా, ఇట్లా తినాల్సిందే కదా, వాళ్ళని వీళ్ళని అడక తిని అని అంటే, సర్లేనా మనకి ఎందుకు కానీ మనల్ని అడిగింది నోరు తెరిచి ఇచ్చామని చెప్పాను. సో ఆ వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తాను, మీరే చూడండి దాన్ని. ఇప్పుడైతే మనము డ్యూటీ ఆన్ చేద్దాం, ఎందుకంటే లేట్ అయింది. డే టైం కదా, మామూలుగా నైట్ టైం తీసేది, కానీ ఈరోజు డే టైం డ్యూటీ చేయబోతున్నాము. ఎలా ఉంటుందో తెలీదు. చాలా మంది అడిగినారు కూడా, అన్న మీరు ఎందుకన్నా నైట్ టైం ఎక్కువ చేస్తారు, డే టైం చేయరంటే. నాకైతే కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట. ఏంటంటే ఇప్పుడు నా బాడీ చాలా హీట్ ఎక్కువ ఉంటుంది. సో దాని దగ్గరకి మళ్ళీ బయట కూడా వేడి ఎక్కువ ఉంటుంది. ఏసీ లేనిది నేను బండి తోలలేను అనమాట. ఏసీ కంపల్సరీ వేస్తాను, బట్ కాకపోతే ఒక్కొక్కసారి బాగా అలసిపోతాను. అందుకోసమని నేను ఎక్కువ నైట్ టైం చేస్తాను, అంతేగాని వేరే కారణం ఏం లేదు. బిజినెస్ పరంగా కాదు, ఇంకో రకంగా కాదు. ఇప్పుడైతే మనం డ్యూటీ ఆన్ చేసుకుందాము. ముందుగా అయితే ఓలా ఆన్ చేద్దాము. ఇప్పుడు సమయం చూడొచ్చు, 11:04 అయితే ఉంది పగులు. నెక్స్ట్ ఇప్పుడు ఊబర్ ఆన్ చేద్దాం. ఊబర్ ఆన్ చేసేస్తాను. ఊబర్ కూడా ఆన్ అయింది. చూద్దాం ర్యాపిడో ఏమైనా బాగా వస్తుందేమో. ర్యాపిడో కూడా ఆన్ చేద్దాము. ర్యాపిడో కూడా ఆన్ అయింది. ఈరోజు పగుల్లో ఎలా ఉంటుంది ఎర్నింగ్స్ చూద్దాము. ಕಿಂಗ್ ಕೊಡಿ ತಗೋಜ್ಜಿ. ಒಂದು ಬಿಸ್ಕೆಟ್ ಅಂಟ್ಕೊಡ್ರಿ ನನಗೆ. ಯಾವ್ದು ಬೇಕಜ್ಜಿ? 5 ರೂಪಾಯಿ ಕೊಟ್ಬಿಡಿ. ಎಲ್ಲಿರ್ತಾರೆ ಇವರು? ತಗೊಳ್ಳಿ ಅಜ್ಜಿ, ತಿನ್ನಿರಿ, ಚೆನ್ನಾಗಿ ತಿನ್ನಿರಿ. ఈరోజు డేట్ వచ్చేసి 12వ తేదీ సోమవారము, ఫిబ్రవరి 2024. ఫస్ట్ బుకింగ్ అయితే ఓలాలో వచ్చింది. ఇది ఆటోమేటిక్గా జనరేట్ అయింది. ఊబర్లో కూడా వచ్చింది. ఊబర్లో మనకొద్దు, ఎంత దూరం ఉందో చూద్దాము. ఓలాలో వచ్చింది ఇది. 2 minutes 550 meters. టైం వచ్చి 11:07 అవుతుంది. డ్యూటీ అయిపోయిన తర్వాత చూద్దాం. ఇంకా
ఇప్పుడే ఓలాలో ఫస్ట్ బుకింగ్ అయిపోయింది. ఎంత వచ్చిందో చూద్దాం. దానికి టైం చూడొచ్చు 11:53 అయింది. సో మనకి ఎంత ఇచ్చినారో చూద్దాం. 9 కిలోమీటర్లు 42 నిమిషాలు డిజిటల్ పేమెంట్ 368 రూపాయలు. మనకు వచ్చేసి 280 రూపాయలు ఇచ్చినారు. ఇప్పుడు వచ్చేసి ఓలా ఆఫ్ చేస్తున్నాను. ఇక ఓలా ఊబర్ డ్యూటీ చేయలేదు ఇప్పుడు. మా రూమ్ దగ్గరే వేరే ఆయన మొన్న కలిసినాడు. ఇట్లా వాళ్ళకి ఆఫీస్ ఉందనమాట, ఇది రియల్ ఎస్టేట్ సంబంధించి. వాళ్ళ క్లయింట్లు వస్తుంటారు, వాళ్ళని చూపించుకొని రావాలంట. వస్తారంటే వస్తాను సార్ అని చెప్పాను. నెంబర్ ఇచ్చాను. నిన్న ఇచ్చే నెంబర్ ఈరోజు కాల్ చేశారు. పోదాం ఇప్పటికి రమ్మన్నారు. ఎవరో ఎక్కడికో వేరే చోటు పిలిచిపోవాలంట క్లయింట్ని. పిలిచిపోయి మళ్ళీ పిలిచిరావాలన్నారు. సరేనని చెప్పాను. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాను. సరే ఎంత ఏంటి అంటే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, మనం ఎంత అడిగినాం అనేది ఆ వివరాలన్నీ చూద్దాము. ఇప్పుడు చెప్తాను మీకు అందరికీను కరెక్ట్గా చెప్తే ఎంత తీసుకుంటున్నా, ఎన్ని కిలోమీటర్లు వెళ్ళొచ్చానని. ఇప్పుడైతే ఖాళీబండి ఇక్కడి నుంచి 10 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. మేకరీ సర్కిల్ నుంచి ఎబ్బాలకు పోవాలి నేను. అంటే మేకరీ సర్కిల్ అంటే ఇంకా కొంచెం లోపలికే ఉన్నా, సాంకే రోడ్లో ఉన్నా ఎగ్జాక్ట్లీ. సాంకే రోడ్లో నుంచి నేను ఎబ్బాల మా రూమ్ దగ్గర పోవాలి కరెక్ట్గా. అక్కడ పోయేసి ఎంత మాట్లాడతాను, ఎన్ని కిలోమీటర్లు వస్తాను ప్రతి ఒక్కటి వివరిస్తాను నేను. కరెక్ట్గా ఆయన పెట్టిన లొకేషన్ ఇది. కస్టమర్ మనకి 7.7 ఉంది ఆయన ఇప్పుడు ఉండేదానికి. నేను నా రూమ్ దగ్గరికి ఇక్కడి నుంచి సరే వెళ్దాం మనం. ఇప్పుడు 16 మినిట్స్ చూస్తుంది. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు అక్కడి నుంచి ఖాళీబండి వచ్చినాం కదా. ఇట్లా ఆఫీస్ దగ్గర పోయి కలిసిన సార్ని కలిస్తే విజిట్ ఉన్నది ఒకరి కస్టమర్ని క్లయింట్ని చూపించుకొని రాలంట. వాళ్ళది రియల్ ఎస్టేట్ అనమాట. అపార్ట్మెంట్స్ ఉంటే అపార్ట్మెంట్స్ దగ్గరికి, ల్యాండ్ ఉంటే ల్యాండ్ దగ్గరికి అట్లా చూపించుకొని రాల. ఇక్కడికి వచ్చి మాట్లాడినాను, అది క్యాన్సిల్ అయిందంట. ఓకే మనం రేట్ గురించి అయితే మాట్లాడినాము. మళ్ళీ వచ్చేసి ఏదో దేవనలు ఉంటే దేవనలు ఆల్రెడీ పోయినారు. వాళ్ళే కంపెనీ వెహికల్ ఉంది, కానీ ఒకే రోజే 2-3 వచ్చినప్పుడు కష్టం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే డ్రైవర్ లేదు, దానికి డ్రైవర్ కూడా కావాలన్నారు. కొంచెం భాష తెలిసింది వాళ్ళు అన్నారు, కన్నడ కానీ హిందీ కానీ ఇట్లా లాంగ్వేజ్లు తెలిసింది అలా. కానీ అలాంటి వాళ్ళు అయితే ఎవరు లేడు సార్ అని చెప్పాను. తెలుగు వచ్చే వాళ్ళని అయితే పంపిస్తానన్నాను. సరేలే అన్నారు. ఇప్పుడైతే మీరు ప్రజెంట్ 10వ తారీఖు వరకు కొంచెం తక్కువనే ఉంటాయి ట్రిప్స్. నేను ఎప్పుడుంటే అప్పుడు ఫోన్ చేస్తాంటే, సిటీలో ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్పిన. మీరు ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేస్తే ఒకవేళ సిటీ ముందునే చెప్పండి సార్, సిటీలో ఉన్నప్పుడు అయితే నాకు కష్టం అవుతుంది అని చెప్పిన. దగ్గర ఉంటే ఇట్లా వచ్చేసి సార్ అని చెప్పాను. సరే మీరైతే ఇప్పుడు రేట్ గురించి మాట్లాడదాము, ఏదైనా ఒక ట్రిప్ వస్తే నేను చెప్తా, ఫస్ట్ దానికి వెళ్ళండి అన్నారు. సరే సార్ అట్లే కానీ అన్నాను. ఇప్పుడైతే ఇంకా అది క్యాన్సిల్ అయింది కదా, బయటకు వచ్చి ఓలా ఊబర్ ఆన్ చేసుకున్నాం. ఫస్ట్ ఒక చిన్న కప్పు టీ తాదాం. మామూలు ఇట్లా ఒక్కొక్కసారి అంత దూరం నుంచి వచ్చినాము క్యాన్సిల్ అంటే అవుతుంటాయి, పర్లేదు. ఇంకా ఫస్ట్ కదా, ఇప్పుడు ఇంకా ఎంప్లాయీస్ కూడా జాయిన్ అవుతున్నారంటే. ఇంతకుముందు వేరే చోటు ఉంటే అందుకే ఇక్కడ కొత్తగా పెట్టినారు. ఇప్పుడు జాయిన్ అవుతున్నారంటే ఎంప్లాయీస్ కూడా. ఎంప్లాయీస్ వచ్చిన తర్వాత కస్టమర్స్ కూడా చాలా ఉంటారు అనమాట. కాబట్టి అది కూడా ఏదో రోజు మనకి బుకింగ్స్ రానే వస్తే దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా ఏమనేది. వాళ్ళకి వచ్చేసి 2 వేజులుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి హాఫ్ డే ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఫుల్ డే ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఫుల్ డేకి హాఫ్ డేకి మాట్లాడినా, 4 hours 3 hours అట్లా అంటే మాట్లాడలేదు. సో హాఫ్ డేకి ఫుల్ డేకి మాత్రం మాట్లాడినాను నేను ప్యాకేజ్ ప్రకారం. అది కూడా కన్ఫర్మ్ చేస్తా అన్నాడు. దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఒక చిన్న కప్పు టీ తాగుదాము. ఇప్పుడైతే టీ తాగేసిన డ్యూటీ ఆన్ చేద్దాము. అది కూడా ఆఫీసుల్లో వచ్చేసి మా ఇంటి దగ్గర ఉండే వాళ్ళే అనమాట. సరే వేరే వాళ్ళని ఎందుకు అటాచ్ చేసుకోవాలో, మన ఇంటి దగ్గరే ఉన్నారు కదా, ఇట్లా ఏదైనా ఉంటే ఇట్లా తీసుకోవచ్చు అన్నట్లు నాకు చెప్పినారనమాట. పరిచయమైనారు నిన్న ఇంకాను, అందుకని చెప్పేసి పోయినాను. ఇప్పుడైతే కొంచెం టైం వేస్ట్ అయింది, పర్లేదు, ఇట్లాంటివి ఒక్కొక్కసారి అవుతూ ఉంటాయి. ఇప్పుడైతే మనం డ్యూటీ ఆన్ చేద్దాము. ఓలా ఊబర్ 2 ఆన్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు సమయం వచ్చేసి మధ్యాహ్నం 12:39 అవుతుంది. అప్పుడు ఆన్ చేసింది, మళ్ళీ ఇట్లా వెనక్కి వచ్చాం కదా, కొంచెం టైం వేస్ట్ అయింది అక్కడ మనకి. ఊరు కూడా ఆన్ అయింది. ఏదైనా బుకింగ్ వస్తే తీసుకొని వెళ్ళిపోదాం. ఓలాలో బుకింగ్ వచ్చింది, చిన్న బుకింగ్, మాయారే నుంచి జక్కూర్కి 3 minutes 800 meters. జస్ట్ ఇప్పుడే వచ్చింది అది. బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం. ఓలాలో అయితే బుకింగ్ అయిపోయింది, చిన్న బుకింగ్ 3.5 kilometers. ఇంకో బుకింగ్ ఆల్రెడీ వచ్చింది, HBR లేఅవుట్ అంట, అడ్వాన్స్ బుకింగ్. మ్యాప్ లొకేషన్ తీసుకుంది. 12:57కి అయిపోయింది. ఇమీడియట్లీగా బుకింగ్ వచ్చేసింది. 5 minutes 1.6 ఉంది పికప్ పాయింట్. బుకింగ్ వచ్చేసి లగ్జరీ షెడన్ పికప్. సరే ఇది అయిపోయిన తర్వాత చూద్దాం. ఇంకా ಮೇಡಮ್ ಇವಾಗ ಹೆಂಗ್ ಮೇಡಮ್ ನೀವೇನು ಹಂಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ರಿ, ನಂಗೆ ಆಲ್ರೆಡಿ ಒಂದು ಬುಕಿಂಗ್ ಇದೆ ಮೇಡಮ್. ಫಸ್ಟ್ ನಿಮ್ದೇ ಬುಕಿಂಗ್ ಬಂದಿದೆ, ನನ್ನ ಅಡ್ವಾನ್ಸ್ ಬುಕಿಂಗ್ ಬಂದಿದೆ, ಸರಿ ಅಂತ ನಾನು ತಗೊಂಡಿದ್ದೀನಿ. ಮತ್ತೆ ಆಮೇಲೆ ನಾನು ಬರ್ತಾ ಇದ್ದೀನಿ, ನಿಮ್ಮ ಲೊಕೇಶನ್ಗೆ ಬಂದಿದ್ದೀನಿ ಎಕ್ಸಾಕ್ಟ್ಲಿ. ಬಂದಿದ ತಕ್ಷಣ ಕ್ಯಾನ್ಸಲ್ ಆಗಿದೆ, ಸರಿ ಕ್ಯಾನ್ಸಲ್ ಆಗಿದೆ ಅಂತ ಬಿಡು ಅಂತ ನಾನು ವೇಟ್ ಮಾಡಿದೆ. ಬೇರೆ ಬುಕಿಂಗ್ ಬಂತು, ಅದು ತಗೊಂಡಿದ್ದೀನಿ ನಾನು. ತಗೊಂಡು ಇವಾಗ ಕಸ್ಟಮರ್ ಹತ್ರ ಬಂದು ಕಸ್ಟಮರ್ದು ರಾಂಗ್ ಲೊಕೇಶನ್ ಇತ್ತು, ಸ್ವಲ್ಪ ಮುಂದೆ ಬನ್ನಿ ಅಂತ ಹೇಳಿದ್ರು ಅವರು. ಅವ್ರ ಹತ್ರನ ನಾನು ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನಿಮ್ಮದು ಬಂದಿದೆ ಮೇಡಮ್, ನೀವು ಕಾಲ್ ಮಾಡಿಬಿಟ್ಟು ನನಗೆ ಸರ್ ನಿಮ್ಮ ಬುಕಿಂಗ್ ಇದೆ ಸರ್, ನೀವು ಕ್ಯಾನ್ಸಲ್ ಮಾಡಿ ಅಂತ ಸರ್ ಅಂತ ನೀವು ಕೇಳ್ತಾ ಇದ್ರು. ಇಲ್ಲಾಂದ್ರೆ ಲೊಕೇಶನ್ ಬನ್ನಿ ಅಂತ ಕೇಳ್ತಾ ಇದ್ರು.
ಏನು ಅಂದ್ರೆ ಇದು ಆ್ಯಪಲ್ ಪ್ರಾಬ್ಲಮಾ? ಯಾವ ಪ್ರಾಬ್ಲಮ್ ಇರ್ತಾರೆ ನೋಡ್ರಿ ಮೇಡಮ್. ಸರ್ ನಾನಂತೂ ಕ್ಯಾನ್ಸಲ್ ಮಾಡಲ್ಲ, ನಾನು ಬೇರೆ ಕಡೆ ಎಲ್ಲಾದ್ರೂ ಬುಕ್ ಮಾಡ್ತೀನಿ. ಯಾಕಂದ್ರೆ ಸುಮ್ಮನೆ ಕ್ಯಾನ್ಸಲೇಷನ್ ಮೊನ್ನೆನೂ ಹಿಂಗೆ ಆಯಿತು, ಸುಮ್ಮನೆ 200 ಹೌದು ಮೇಡಮ್, ನೀವು ಹೇಳ್ತಾ ಇದ್ರು ಅದು ಒಂದ್ಸಲಿ ಕಂಪ್ನಿ ಕಾಲ್ ಮಾಡಿಬಿಟ್ಟು ನೀವು ಹೇಳ್ರಿ ಮೇಡಮ್. ಇವಾಗ ಆಲ್ರೆಡಿ ಕಸ್ಟಮರ್ ನನ್ನ ಲೆಫ್ಟ್ ಸೈಡಲ್ಲೇ ಇದ್ರಿ ಮೇಡಮ್. ಅದು ನಿಮ್ಮ ಮೊಬೈಲಲ್ಲೇ ಪ್ರಾಬ್ಲಮ್ ಇರ್ಬೋದು ಮೋಸ್ಟ್ಲಿ. ನಮ್ಮ ತಪ್ಪಿದೆ ಅಂದರೆ ನಾವು ಹೇಳ್ಬಿಡ್ತೀನಿ ತಾನೆ ಮೇಡಮ್. ಅದಕ್ಕೆ ಮೇಡಮ್ ನಾವು ಹೇಳ್ತಾ ಇದೀವಿ. ನೀವೇ ನೋಡಿರ್ತಾನೆ ಮೇಡಮ್, ಎಕ್ಸಾಕ್ಟ್ಲಿ ನಿಮ್ಮ ಲೊಕೇಶನ್ ಬಂದಿದ್ದೀನಿ, ಅಲ್ಲಿ ಬಂದಿದ ತಕ್ಷಣ ಕ್ಯಾನ್ಸಲ್ ಆಗಿದೆ ಮೇಡಮ್. ಅದು ನಮ್ಮ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ ಅಂದರೆ ಏನ್ರ ನೀವು ಹಿಂಗೆ ಮಾಡಿದ್ರಿ ಅಂತ ನೀವು ಕೇಳ್ಬೋದು ಮೇಡಮ್ ನಮ್ಮನ್ನ. ಸರಿ ಮೇಡಮ್. ಹೌದು ಮೇಡಮ್, ನೀವು ಹೇಳ್ತಾ ಇದ್ರೆ ನಿಜ ಮೇಡಮ್. ಹೌದೌದು, ಅದು ನಿಜ ಮೇಡಮ್. ನಿಮ್ಮ ಲೊಕೇಶನ್ ನಾನು ಬಂದಿದ್ದೀನಿ ಆ್ಯಕ್ಚುಲಿ. सर मैडम हाँ कस्टमर का पास वो 2 बुकिंग हो गए, वो कस्टमर वही बात कर रहे हैं. ಸರಿ ಮೇಡಮ್, ಅದು ನೋಡ್ರಿ ಮೇಡಮ್, ಕಸ್ಟಮರ್ ಬಂದಿದ್ರಿ ಮೇಡಮ್, ನಾವು ಸುಳ್ಳು ಹೇಳ್ತಾ ಇಲ್ಲ ಮೇಡಮ್. ಓಕೆ ಮೇಡಮ್, ಸಾರಿ ಮೇಡಮ್, ಅದು ನಮ್ಮ ಪ್ರಾಬ್ಲಮ್ ಇಲ್ಲ ಮೇಡಮ್. ಸರಿ ಮೇಡಮ್, ನೀವೇ ನೋಡಿದ್ರಿ ನಿಮ್ಮ ಲೊಕೇಶನ್ ಬಂದ್ಬಿಟ್ಟು ಮತ್ತೆ ನಾನು ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದೆ ಅಂದರೆ ನಾನು ಬೇರೆ ಬುಕಿಂಗ್ ಬಂದಿದೆ, ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಬಂದಿದ್ದೆ ಮೇಡಮ್. ಓಕೆ ಮೇಡಮ್, ಥ್ಯಾಂಕ್ಸ್ ಮೇಡಮ್. ओए एक्चुअली पहले तो वो बुकिंग आया तो क्या कर दिया, वो लोकेशन जाया, फिर आपका बुकिंग है वो कैंसिल हो गया. उसका ऐसा दिखा रहा है, मेरा नंबर दिखा रहा है, मेरा गाड़ी भी दिखा रहा है, वो कॉल कर रहा है. ठीक है ठीक ఇట్లా సమస్యలు జరుగుతున్నాయి చూడండి. డబల్ బుకింగ్ ఇది ఆల్రెడీ. దీని గురించి మళ్ళీ చెప్దాం, ఎందుకంటే ఇప్పుడు కస్టమర్ వెయిట్ చేస్తున్నాం, వాళ్ళు ఎక్కించుకుందాం ఫస్ట్. ఇందాక మనం చూసాం కదా, అది 2 బుకింగ్లు ఒకటేసారి వచ్చాయి అనమాట. ఫస్ట్ నేను ఒక బుకింగ్ డ్రాప్ చేసే ముందుగానే ఇంకోటి అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది, దాన్ని తీసుకున్న తర్వాత సర్లే అని చెప్పి కస్టమర్ దగ్గర పోతున్నా. కస్టమర్ దగ్గరికి పోయిన వెంటనే క్యాన్సిల్ అయింది. అది నేను క్యాన్సిల్ చేయలేదు, వాళ్ళ క్యాన్సిల్ చేసినారు, వాళ్ళు కూడా క్యాన్సిల్ చేయలేదంట. సర్లే అని చెప్పేసి ఇంకో బుకింగ్ వచ్చింటే దాన్ని తీసుకొని పోతాను. పోయేటప్పుడు ఖచ్చితంగా కస్టమర్ కాల్ చేసి క్యాన్సిల్ అయ్యండి వాళ్ళు. సార్ మీరు ఇక్కడ దగ్గరకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు సార్ అంటే, లేదు మేడం ఇది క్యాన్సిల్ అయింది, నేను వేరే చోటుకి వెళ్తున్నాను అన్న. లేదు సార్ నాకు ఇంకా చూపిస్తుంది అన్న. సరే మేడం, ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీ కస్టమర్ లొకేషన్కి పోతాను, లొకేషన్ పోయి కాల్ చేస్తే మీకు వస్తే గింట మీరు అన్నట్లు మేడం, లేకుంటే వేరే కస్టమర్ బుకింగ్ వచ్చినట్లు మేడం అని చెప్పా. సర్లేండి సార్ అన్న. నేను అడిగి కాల్ చేస్తే ఆమె మళ్ళీ నాకు ఫోన్ చేసింది, ఇప్పుడు బుకింగ్ ఉంది కదా ఆ కస్టమర్కి నేను కాల్ చేయకముందే పాత బుకింగ్ ఉంది కదా, ఆమె కాల్ చేసింది నాకు. కాల్ చేస్తే సార్ మీరు రాలేదు సార్, మళ్ళీ వేరే చోటుకి వెళ్తాను. అవును మేడం, నాకు వేరే బుకింగ్ వచ్చింది, నేను తీసుకున్నాను, వెళ్తున్నాను, ఆల్రెడీ కస్టమర్ దగ్గరికి వచ్చాను, కస్టమర్ కూడా నా ముందే ఉన్నారు మేడం అని చెప్పాను నేను. అంటే లేదు సార్ నాకు చూపిస్తుంది ఇక్కడ అంటే, మేడం అది నా ప్రాబ్లం కాదు మేడం, నా దాంట్లో చూపిస్తా అంటే నేను రాకపోతే తప్పదు, ఆల్రెడీ కస్టమర్ కూడా ఉన్నారు చూడండి మీరే అని చెప్పేసి ఆయన మాట్లాడాను అనమాట. ఆయన వచ్చాడు ఇక్కడే అని చెప్పాను, నేను కూడా చూపించాను మీకు. ఆయన అనుకుని సరే ముందు రా అంటే, సార్ ఒక నిమిషం ఉండంటే నేను ఇంతకుముందు ఇట్లా బుకింగ్ వచ్చింది, డబల్ బుకింగ్, అక్కడ చూపిస్తుంది మీకు చూపిస్తుంది, వాళ్ళకి ఇంకా క్యాన్సిల్ అయినట్టు చూపించలేదంటే నాకైతే క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పాను. లేదు సార్, సరే రాండి సార్ అని ఆయన వెయిట్ చేయించాడు. ఈమెనుకొని లేదు సార్ మీరే రాండి సార్, మీరే చూడండి, మీరే క్యాన్సిల్ చేయండి, నేను క్యాన్సిల్ చేస్తే క్యాన్సిలేషన్ ఛార్జెస్ పడతాయి అన్నారు. అక్కడ తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ నాకు క్యాన్సిల్ అయింది, క్యాన్సిలేషన్ ఫీజు కూడా నాకు వచ్చింది, దాంట్లో క్యాన్సిలేషన్ ఫేర్ నాకు వచ్చేసింది. కానీ మళ్ళీ ఆమె చేస్తే పడుతుందని ఆమె అనుకుంటుంది. సో అది ఆమె ప్రాబ్లమో లేకుంటే ఓలాలో సిస్టమ్ ప్రాబ్లమో తెలియదు. మొత్తానికైతే అలా జరిగిపోయింది అనమాట. మనకి డబల్ బుకింగ్ షోయింగ్ చూపిస్తుంది, కస్టమర్స్కి ఇద్దరికి చూపిస్తుంది నా బండి. కానీ ఆమెకి నా నెంబర్ వస్తుంది, వీళ్ళకి నా నెంబర్ వస్తుంది. నేను చేస్తే ఇప్పుడు ప్రజెంట్ ఏ బుకింగ్ అవుతుందో వాళ్ళకి వెళ్తుంది, ఆమెకి వెళ్ళట్లే. ఆమె నాకు చేస్తే నాకు వస్తుంది. సో అది జరిగిన విషయం అనమాట. నాకు ఏదో బుకింగ్ వచ్చింది 7 కిలోమీటర్స్. బుకింగ్ అయిపోయిన తర్వాత దాని గురించి ఇప్పుడైతే దాని గురించి చెప్పేసిన, ఇంకా ఈ బుకింగ్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ తర్వాత చూపిస్తా. ఇందాక డబుల్ బుకింగ్ వచ్చింది కదా, అప్పటి నుంచి ఏ బుకింగ్ చేయలేదు. దాని తర్వాత 3 బుకింగ్లు చేసాం, అది క్యాన్సిల్ అయింది. కానీ వాళ్ళకి క్యాన్సిల్ కాలేదని చూపిస్తుంది ఫస్ట్ బుకింగ్ చేసిన వాళ్ళకి. ఇప్పుడు దాన్ని కూడా క్యాన్సిలేషన్ ఛార్జెస్ వచ్చినది చూద్దాం. అలాగే 3 బుకింగ్లు చేసాం కదా, దాన్ని కూడా చూద్దాం. ఎర్నింగ్స్ ఇప్పుడైతే SMBT రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఏ బుకింగ్ రాలేదు. సో 12వ తేదీ ఇదే, అది డబల్ బుకింగ్ ముందర వచ్చినది HRBR లేఅవుట్లో. సో క్యాన్సిల్ అయిపోయింది. అది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకి ఇంకో బుకింగ్ వచ్చింది. దాని తర్వాత ఇది చిన్న బుకింగ్, అది కూడా వీళ్ళదే అయింది. 2 బుకింగ్లో ఒకరికే చూపిస్తుంది, ఒకే కారు ఇద్దరికి చూపిస్తుంది. ఇది వచ్చేసి టోటల్ ఫేర్ వచ్చేసి 208 రూపాయలు క్యాష్ కలెక్టు. 5.5 కిలోమీటర్ 21 నిమిషం. మనకు వచ్చేసి 131 రూపాయలు ఇచ్చినారు.
దాని తర్వాత ఇంకో బుకింగ్ అయింది. ఇది వచ్చేసి 14 కిలోమీటర్లు 39 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 386 రూపాయలు, మనకు వచ్చేసి 226 రూపాయలు వచ్చినారు. ఇప్పుడు లాస్ట్ బుకింగ్ వచ్చేసి SMVT రైల్వే స్టేషన్ దగ్గర. ఇది వచ్చేసి క్యాష్ కలెక్ట్ 7 కిలోమీటర్లు 179 రూపాయలు తీసుకున్నారు, మనకు వచ్చేసి 137 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ అయితే ఏది రాలేదు. టోటల్ అమౌంట్ వచ్చేసి 1116 రూపాయలు అయింది. బుకింగ్ అయితే ఏది రాలేదు, ఇంకా వెయిటింగ్ బుకింగ్ కోసము. చెప్పాను కదా నా దగ్గర 1 రూపాయి డబ్బులు లేదని. దీంతో సంపాదించే డీజిల్ పట్టిలనుకున్నాను. బండి నిలిచిపోతే ఇంకేం చేయలేం, కానీ కరెక్ట్ పట్టించేందు 1000 రూపాయలు పట్టిలని చెప్పేసి ఇప్పుడు వచ్చింది. అది కూడా క్యాష్ కలెక్ట్ అంతాను. ఈ 3 బుకింగ్లు, ఇంతకుముందు అంతా ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ 3 బుకింగ్ల అమౌంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు దీంతో డీజిల్ పట్టిద్దాం. 0 అయిపోయింది, ఆడైతే ఒక్క పాయింట్ కూడా లేదు. చూడొచ్చు 0 పాయింట్లు అయిపోయింది, అసలు 1 పాయింట్ కూడా లేదు. ఆ 2 పాయింట్లతో 64 కిలోమీటర్లు తిరిగినాను. వీటికి వచ్చే లోపల ఆ పాయింట్ కూడా తగ్గిపోయింది. వీటి నుంచి 2 కిలోమీటర్లు పోతే డీజిల్ బంక్ ఉంది, డీజిల్ వేయించుకుందాము. డీజిల్ బంక్ లేక అయితే వచ్చేసినాము, డీజిల్ పట్టించుకుందాం. చేసినారు 1000 రూపాయలు చేస్తున్నా. స్టార్ట్ అయింది, ఫుల్ ఫాస్ట్గా పోతుంది డీజిల్. రూపాయలు డీజిల్ అయితే వేసేసినారు. ఎన్ని పాయింట్లు వచ్చింది చూద్దాం. కరెక్ట్గా 4 పాయింట్లు వచ్చింది. బుకింగ్ అయితే ఏది రాలేదు, బుకింగ్ వచ్చిన తర్వాత చూద్దాము. ఓలాలో చిన్న బుకింగ్ వచ్చింటే అయిపోయింది, దానికి ఎంత ఇచ్చినారో చూద్దాం. ఇదేనా చిన్న బుకింగ్, పిట్టి బుకింగ్. 6 కిలోమీటర్లు 18 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ 175 రూపాయలు, మనకు వచ్చేసి 130 రూపాయలు ఇచ్చినాడు. కస్టమర్ మనకి 200 చేసేసినాడు. 175 రూపాయలు అయితే 25 రూపాయలు టిప్ ఇచ్చినాడు. కొంచెం బాగా మాట్లాడినాడులే, ఏదో తన కార్ల గురించి, అది సంగతి. బుకింగ్ అయితే ఏది రాలేదు. వచ్చిన లాంగ్ వస్తుంటే అన్నీ పాస్ చేసి పడేస్తున్నా. ఏదన్నా వచ్చిన తర్వాత చూద్దాం. ఏదో వచ్చింది ఆల్రెడీ 2 కిలోమీటర్ల పికప్. ఇది మనకి సెట్ కదా, నాంగవర ఇట్లాంటివన్నీ వద్దు మనకి. ఏదన్నా కొంచెం పికప్ తక్కువ, లాంగ్ కొంచెం అట్లుండేది తీసుకుందాం. ఇంకటి నుంచి పొద్దుటి నుంచి అన్ని చిన్న బుకింగ్లే తీసుకుంటున్నాను. ఓలాలో 6 కిలోమీటర్ల బుకింగ్ వచ్చింది, ప్రైమ్ షెడ్ అన్న. దానికి ఎంత ఇచ్చినారో చూద్దాము. ఎర్నింగ్స్ లెక్కలది. సో సారీ, ఇది రానంటుందేమోను. ఫుల్ డీటెయిల్స్లోకి పోదాం, దాంతో మనకి ఎందుకు ట్రై. సో ఇది ఒక్కొక్కసారి సర్వర్ డౌన్ ఉంటుంది, అందుకే ఇది బుకింగ్. ఇది వచ్చేసి 6 కిలోమీటర్లు 19 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ 273 రూపాయలు, మనకు వచ్చేసి 195 రూపాయలు ఇచ్చినారు. ఇదో ప్రైమ్ షెడను. దీంట్లో కదా కార్లోకి వచ్చి కూర్చున్న తర్వాత ఇది ప్రైమ్ షెడనా సార్ బండి అంట. మరి ఎట్లా కనిపిస్తుంది మేడం నీ కంటికి అంటే, అది కాదు ఏసీ వేయాలా. ఏసీ వేస్తాం మేడం, ప్రైమ్ షెడనే కదా వేస్తానులే అంటే, మీకు ఎట్లా కనిపిస్తుంది మేడం మరి కార్ ప్రైమ్ షెడన్ మాదిరి కనిపించలేదా అన్నాను. అనే సర్లే అని చెప్పేసి మనకెందుకు అని చెప్పి వదిలేసినాను. సో డ్రాప్ అయితే అయిపోయింది. ఇంకా బుకింగ్ వస్తున్నాయి కానీ చిన్న వస్తున్నాయి, అందుకు తీసుకోలేదు నేను ఏవీను. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దాం. ఓలాలో ఒక బుకింగ్ అయిపోయింది, ఊబర్లో కూడా ఇప్పుడే జస్ట్ ఒక బుకింగ్ అయింది. ఆ 2 బుకింగ్స్కి ఎంత అయిందనే చూద్దాము. ఓలాలో ఎంత అని చూద్దాం ఫస్ట్. ఎర్నింగ్స్ ఈ బుకింగ్ చేయాలా. ఇది వచ్చేసి 15 కిలోమీటర్లు 1 అవర్. క్యాష్ కలెక్ట్ 352 రూపాయలు, మనకు వచ్చేసి 261 రూపాయి. ఊబర్లో చూద్దాం. ఇది జస్ట్ ఇప్పుడు ఇది అయిపోయింది 1 బుకింగ్. పొద్దుటి నుంచి దీంట్లో చేయలేదులే బుకింగ్స్. ఇది వచ్చేసి 20 నిమిషాలు 7 కిలోమీటర్లు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 190 రూపాయలు, మనకు వచ్చేసి 196 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ ఏదంటే ఇది ఊబర్గో ఇక్కడే ఉంది. బుకింగ్స్ అయితే ఏమీ రాలేదు, చాలా లేట్గా వస్తున్నాయి. 2 ఆన్లైన్, ఓలా ఊబర్ 2 ఆన్లో ఉన్నాయి. చూద్దాం మన 5000 టార్గెట్ కంప్లీట్ చేసేంత వరకు ఎన్ని గంటల సేపు పడుతుంది అనేది. చిన్న బుకింగ్ వచ్చింది ఇప్పుడేనో, మళ్ళీ లేట్ చేయకుండా పోవాలి, ఎందుకంటే బుకింగ్ సరిగ్గా రావట్లేదు కదా, అందుకోసమని. ఊబర్లో వచ్చింది బుకింగ్ 7:24 అయితే టైము. కస్టమర్ వెయిట్ చేస్తానట్లున్నాడు. బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం. మనకి ఒక టార్గెట్ ఉంది, ఆ టార్గెట్ కంప్లీట్ అవ్వకుండా ఉంది. అవుతుందని చూస్తాను, కాకుండా ఉంది. అంతలేక ఊబర్లో బుకింగ్ వచ్చింది, తీసుకొని వచ్చేసిన నాగరబాబు నుంచి. ఎందుకంటే అటు నుంచి బయట పడితే ఇక్కడికి వచ్చి టార్గెట్ కంప్లీట్ చేయొచ్చు కదా ఓలాలో. సో ఇది వచ్చేసి 4 గంటల నుంచి ఈవినింగ్ నైట్ 8:59 లోపల 5 బుకింగ్లు కొట్టేసేయాలి. ఇప్పుడైతే 2 అయిపోయినాయి. అది చూద్దాం ఎంత అనేది. సో బుకింగ్సే రాకుండా ఉన్నాయి దీంట్లోనూ, ఏం చేస్తాం మరి. సరే 5 బుకింగ్లకి
200 రూపాయలు ఉంది. మళ్ళీ ఇంకా ఎన్ని మళ్ళీ 7 బుకింగ్లు కొడితే 350 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది అనమాట. ఇది కంప్లీటే కాకుండా ఉందన్నమాట. 550 రూపాయలు అవుతుంది. అది కంప్లీటే కాకుండా ఊబర్లో ఎంత అయిందో చూద్దాము. ఊబర్లో ఎంత అయిందో చూద్దాం. ఇప్పుడు లాస్ట్ బుకింగ్ వచ్చాను. సో ఇది వచ్చేసి 88 రూపాయలు మనకి ఇచ్చినారు. ఊబర్గో 29 నిమిషాలు 7.5 కిలోమీటరు. కస్టమర్ దగ్గర నుంచి ఎంత తీసుకున్నారో చూద్దాం. కస్టమర్ దగ్గర నుంచి తీసుకునేది 197 రూపాయలు తీసుకున్నారు. సో బుకింగ్స్ అయితే ఏవి రాలేదని నిలిచిపోయినాయి. అది టార్గెట్ కంప్లీట్ చేద్దాం అనుకుంటే కరెక్ట్గా 59 నిమిషాలు ఉంది. అది బుకింగ్సే రాకుండా ఉన్నాయి. చూద్దాం కంప్లీట్ చేద్దామా లేదా, టార్గెట్ కంప్లీట్ చేస్తామా లేదా చూద్దాం. ఓలాలో అయితే బుకింగ్ వచ్చింది. ఇది అయిపోయిన తర్వాత 2 కొడితే ఇంక 200 వస్తుంది. చూద్దాం కంప్లీట్ చేస్తామా లేదన్నది. 4 minutes 1.3లో ఉంది. బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం. మనకు బండి హ్యాండ్ ఇచ్చింది. టార్గెట్ కంప్లీట్ చేద్దాం అనుకుంటే 2 బల్బులు ఫెయిల్ అయిపోయినాయి ఒకటేసారి. ఆన్లో ఉన్నా కూడా పడట్లేదు అసలు బల్బులు. బాన్నెట్ ఎత్తిపెట్టినా, మీరే చూడొచ్చు. అసలు పర్లేదు, బాన్నెట్ కూడా ఎత్తిపెట్టినాను. సో మన దగ్గర స్పేర్ ఉన్నాయని చూద్దాము. స్పేర్ ఉంటే వేసేసుకొని పోదాము. జస్ట్ 2 seconds పని అది. చూద్దాం మన దగ్గర స్పేర్ ఉండాలా. ఆ స్పేర్ అయితే ఉన్నాయి, బట్ ఇవి బాగున్నాయి లేదు తెలీదు. 2 ఉన్నాయి, 2 చెక్ చేద్దాం. కరెక్ట్ సమయానికి ఎట్లా జరుగుతుంది. సో ఇదైతే ఒకటి బాగుంది, బట్ కానీ లో బీమ్ పడుతుంది. సో ఎప్పుడైనా కానీ ఇట్లా ఫెయిల్ అయినా కూడా పడేయకండి, ఏదో ఒకటి పనికి వస్తుంది. లో బీమ్ కానీ హై బీమ్ కానీ. సో ఇంకోటి ఉంది, బట్ ఇది హెవీ పవర్ఫుల్. ప్రస్తుతానికి చూద్దాం, ఇది వేద్దాం, ఏదో ఒకటి వేసేద్దాం. చూడు 2 ఫెయిల్ అయిపోయినా ఆన్లోనే ఉన్నా కూడా. సో ఇది బల్బ్ వేసిన తర్వాత చూద్దాము. దీని అమ్మ జీవితం ఈ మొత్తం బర్న్ అయిపోయింది. అది ఇప్పుడు ఎలా అయింది, అది మొత్తం అంతా కట్ అయిపోయింది. అసలు ఇప్పుడు ఎలా అయిపోయింది, ఇదంతా మొత్తం అంతా బర్న్ అయిపోయింది. ఇదంతా కమరకపోయింది. ఓపెన్ చేసే బాగా సతాయిస్తుంది. అటు సైడ్ చేస్తే అస్సలు రాలేదు. సరే ఫస్ట్ మనం బల్బ్ అయితే వేసుకుందాం. ఇప్పుడు బల్బ్ మొత్తం వెళ్ళిపోయింది. ఇది కూడా ఏం లేదు లోపల. బల్బ్ వేసేసి తొందరగా వెళ్ళిపోదాము, లేట్ చేయకూడదు. ఇక్కడ విషయం ఏంటంటే 2 బల్బులు వెళ్ళిపోయినాయి మన దగ్గర. బల్బులు స్టాక్లో బల్బులు ఎడని తీసుకోవాలా. 2 హోల్డర్లని ఓపెన్ చేసి పెట్టినాను. దానికన్నా పని చేశాను, ఏది పని చేయలేదు. సో ఇప్పుడైతే బల్బ్ తీసుకొని బల్బులు 2 వేసుకుందాము. ఫస్ట్ క్యాన్సిల్ చేసేద్దాం బుకింగ్. ఇక్కడ బ్యాటరీ షాప్లో బల్బులు దొరికితే మామూలుగా దీంట్లో లేవంట. ఏం చేస్తా, వేరే చోటుకు పోవాలి. ఇంకా లొకేషన్ వేసుకొని దగ్గరకు వచ్చాము, లేవన్నారు. ఇంక వేరే చోటుకు వెతుకుదాము. మొత్తానికైతే మనకు బల్బులు దొరికినాయి. 2 వేసేసినాను. పడతాలే చూద్దాం, ఏమన్నా ఫీజు పోయిందేమో తెలియదు. 2 బల్బులు వేసేసినాము. ఒకసారి లైట్లు ఆన్ చేసి చూద్దాం పడతాయి లేదని. పోయినాయి, ఫీజులు వెళ్ళిపోయినాయి. ఆ బల్బులు కూడా అంతకుముందు వెళ్ళిపోయినాయి అనమాట. ఇది కొట్టేదానికే ఫీజులు కూడా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇంకా మళ్ళీ మనకు ఒక 15 నిమిషాల పని ఉంటుంది. ఎందుకంటే ఫీజు బాక్స్ వచ్చేసి ఇక్కడ ముందర డాష్ బోర్డ్లో వస్తుంది. ఇక్కడ ఉంది కదా జాయింట్, ఇది మొత్తం లేసేస్తుంది అనమాట. ఇదంతా పక్కన తీసేయాలి. ఆ ఫీజు చేసేది నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి చూపించడానికి అవ్వదు. సో వీలైనంత వరకు ట్రై చేస్తాను నేను. ఆ ఫీజు ఎక్కడ వస్తుంది, ఎలా పోయింది అనేది, ఎన్నో ఫీజు అనేది. ఫ్యూజ్ బాక్స్ అయితే తీసేసినాము. పైన డొప్ప తీసినాం. ఫ్యూజ్ బాక్స్ ఒకటి తీయాలి. 2 స్క్రూలు ఉంటాయి, దాన్ని ఓపెన్ చేయాలి. డొప్ప అయితే పక్కన తీసేసిన. కానీ లక్కీగా బల్బులు అయితే అది అక్కడ ఎదురుకు షాప్లో దొరికినాయి. ఈ మీటర్ తీసేస్తే మీటర్ వెనకాల వస్తుంది. ఇక్కడ ఇదో ఫీజులు కనిపిస్తుంటాయి మీకు ఆల్రెడీ. ఇదో ఫీజులు. ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ ఒక స్క్రూ వస్తుంది, దాన్ని తీసేయాలి. ఇప్పుడు మనమైతే ఫీజ్ బాక్స్ ఓపెన్ చేసినాం కదా. ప్రతి ఒక్క ఫీజుని చెక్ చేసుకుంటూ వచ్చినా ఎక్కడ పోయింది, డిఫరెంట్ ఫాల్ట్ ఎక్కడుందని చూస్తే. సో ఈ ఫీజ్ బాక్స్లో అన్నీ బాగున్నాయి. సో ఇక్కడ కనిపించే ప్రతి ఒక్కటి చెక్ చేసిన అన్నీ బాగున్నాయి. సరే ఎక్కడ ప్రాబ్లం ఉంది అని చెక్ చేస్తే ముందర మెయిన్ బాక్స్ వస్తుంది. ఆ మెయిన్ బాక్స్లో వెళ్ళిపోయినాయి, చూపిస్తుంది అది కూడా. ఈ బాక్స్లో ఇక్కడ దీను ఈ 2 వెళ్ళిపోయినాయి అనమాట. సో ఇది వచ్చేసి లాస్ట్ ఉండేది. ఈ సెంటర్ ఉన్నాయి కదా, ఇదిను ఇది, ఈ 2 వెళ్ళిపోయినాయి. ఇది బాగుంది, ఈ లాస్ట్ది ఇది. సో మధ్యలో సెంటర్లో 2 ఉండేవి పోయినాయి. ఈ 2 ఫ్యూజులు వెళ్ళిపోయినాయి. ఇదొకటి ఇది 2 పక్కన పెట్టేసిన. పోయింది ఇది. క్లారిటీగా ఉందో లేదో తెలియదు, లోపల కనిపిస్తుంది లేదంత క్లారిటీగా. ఇది చిన్నగా వస్తుంది, ఇది కట్ అయింది, లైట్గా కనిపిస్తున్నట్లుంది అది. ఇదైతే దారుణంగా లోపలికి వెళ్ళిపోయింది, ఏం కనిపించలేదు అది. ఇదే చూద్దాం ఒకసారి, మీకు అర్థమవుతుంది పోయిందా లేదా అనేది, క్లారిటీ వస్తుంది. మనకైతే ఇక్కడ వెనకాల షాప్ ఉంది, అక్కడ ఫ్యూజులు దొరకలేదు.
అటు ఈ వైర్లు మొత్తం అయితే ఇట్లా లీడ్ తీసేసి దాన్ని చుట్టి లైట్గా పెడదాము. చుట్టిన తర్వాత చూపిస్తా. ఫ్రెండ్స్ ఇలా చుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు 2 ఫ్యూజులు పోయినా కాబట్టి 2 దాంట్లకి నేను చుట్టినాను. సో ఏది పోయింటే అది చెక్ చేసి దానికి మాత్రం ఇలా చుట్టేసుకోవాలి. ఇలా 2 ఫ్యూజులకి చుట్టేసినాను నేను. ఇప్పుడు వేసి స్టార్ట్ చేద్దాము. ఎక్కువ మందం ఉండకూడదు అది. సో ఫ్యూజులు అయితే పెట్టేద్దాం ఇప్పుడు ప్రజెంట్. ప్రజెంట్ కటింగ్ దొరలేదు కాబట్టి 2 ఇలాగే వదిలేసింది, లేకుంటే తగిన దానిలో కూడా నీట్గా పెట్టేసిందో. ఇప్పుడు ఆన్ చేసి చూద్దాము. సో ఇది పెట్టేసిన తర్వాత ఈ బాక్స్ పెట్టేస్తే సరిపోద్ది. ఇక్కడ బాక్స్ క్లోజ్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు బండి స్టార్ట్ చేసి హెడ్ లైట్లు వేద్దాం. బండి స్టార్ట్ చేసేసి హెడ్ లైట్లు వేద్దాం. ఇప్పుడు సో సక్సెస్ అయిందో లేదు చూద్దాం. సో సక్సెస్, 2 లైట్లు పడినాయి. ఆ లైట్ పోవడం వల్ల ఎంత ప్రాబ్లం అయింది చూడు, 2 లైట్లు ఒకటేసారి ఎగిరిపోయినాయి. సో మన ప్లాన్ అయితే సక్సెస్ అయింది. మనం చేయాలనుకున్న పని అయితే చేసినా, కానీ గంట సేపు వేస్ట్ అయింది. దీనికోసం బల్బులు దొరకలేదు ఎక్కడను. ఇప్పుడు ఫ్యూజ్ బాక్స్ ఫిక్స్ చేయాలి. ఓపెన్లో ఉంది. మనం స్క్రూ డ్రైవర్ ఇప్పించుకున్నాం, మన దగ్గర లేదు. మామూలుగా నా దగ్గర అయితే స్టాక్ ఉంటాయి స్క్రూ డ్రైవర్లో. నేను ఏదో మన ఎఫ్సీకి పోయిన నబొద్దని తీసి పక్కన పడేసింది. అందుకని చెప్పేసి ఇప్పుడు జస్ట్ కూర్చి పెడదాం అక్కడ, టైట్ చేయండి దానిని. మొత్తానికైతే నా బండి ముక్కు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాపింది. పని తెలుసు కాబట్టి చేసుకున్నాను. పని తెలియని వల్ల అయితే నరకం కనపడుతుంది. సో చూపించాను కదా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇటీఓస్కి ఫీజులు ఎక్కడ వస్తాయని. దీన్ని మాత్రం మర్చిపోకండి. ఇక్కడ కూడా వస్తాయి దానికి సంబంధించి, బట్ ఇక్కడ పోలేదు కాబట్టి నేను దాన్ని చూసిన. ఫస్ట్ అదే చూడాల్సింది. సో కొంచెం పొరపాటు అయ్యి నేను ఇది ఓపెన్ చేసినాను. ఎక్కువ అక్కడ పోదనమాట, కానీ ఇక్కడ పోతుంది. హారన్ని అంతా అక్కడే ఉంటుంది సంబంధము, కానీ అది ఏదో జరిగిపోయింది. మొత్తానికి అయితే అక్కడే ఫీజులు ఉన్నాయి. సో అన్నీ చెక్ చేసినాను, అంతా సరిపోయింది. ఇప్పుడు మీరు చూడొచ్చు, లైట్లు వేసి చూస్తాను. డాన్ అయింది. డిమ్ డిప్ కూడా పడుతుంది. సరిపోయింది. ఇప్పుడు అయితే తగిన పని అయితే అయిపోయింది. ఇంకా సో ఏదైనా డ్యూటీ వస్తే తీసుకుందాం. పని అయిపోయే లోపల కరెక్ట్గా 1:40 నిమిషాలు అవుతుంది, 1:36 నిమిషాలు అవుతుంది. బల్బులే చాలా లేట్ దొరికేది. సో ఇది చెక్ చేసేసే లోపల కొంచెం 20-25 నిమిషాలు పట్టింది. టైం చూడొచ్చు, కరెక్ట్గా మనకు వచ్చేసి అక్కడ 8 గంటలకు పోయింది. 8 గంటలు అంటే ఇప్పుడు టైం చూడొచ్చు 9:36. సో ఈ పాటికి మనం అది కంప్లీట్ చేయాల్సింది. ఇది ఇన్సెంటివ్ది. సో అది ఎత్తిపాయ. ఒక్కొక్కసారి ఇట్లా అడ్డం పడుతుంటే ఏం చేసేయట్లేదు. పని తెలుసు కాబట్టి సరిపోయింది, లేకపోతే చాలా ఇబ్బంది అయిపోయేది. సో ఊబర్ అయితే ఆనంది. ఇప్పుడు ఓలా అని చేద్దాం. ఏం చేయలేం, అది ఎత్తిపోయి ఉంటుంది చూడకాలంటే. ఇన్సెంటివ్ కూడా ఎత్తిపోయి ఉంటుంది, టైం అవుట్ ఉంటుంది. సో అయిపోయింది టైం ఆడ. ఇక్కడ చూడొచ్చు మీరు, 4 గంటల నుంచి 8:59కి. ఇప్పుడు టైము 9:37. ఇవి రానట్టే, ఇంకా వేస్ట్ ఇది. సర్లేండి, ఏదైనా బుకింగ్ వస్తే తీసుకొని పోదాం. ఊబర్లో జస్ట్ ఇప్పుడే ఒక బుకింగ్ అయిపోయింది. మనం బల్బ్ వేసిన తర్వాత ఎంత ఇచ్చినారో చూద్దాము. ఇప్పుడే అయిపోయింది, 10:16కి అయిపోయింది. దీనికి ఎంత ఇచ్చినారో చూద్దాం. దానికి ఇది అయిపోయిన తర్వాత ఒక బుకింగ్ వచ్చి క్యాన్సిల్ అయింది. ఇటుకు వచ్చిన తర్వాత మన తర్వాత చూసుకుందాం అనుకుంటే, లొకేషన్కి వచ్చిన తర్వాత 11 కిలోమీటర్లు 200 1.6. ఫస్ట్ చూపిద్దాం. వాడు క్యాన్సిల్ చేసిన మనకంతా కాదు, కానీ 28 నిమిషాలు 13 కిలోమీటర్లు. ఇది వచ్చేసి ఊబర్గో టోటల్ పేమెంట్ వచ్చేసి క్యాష్ కలెక్ట్ 237 రూపాయలు. మనకు వచ్చేసి 226 రూపాయలు ఇచ్చినాడు. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దాము. ఓలాలో తీసుకుందాం, ఊబర్లో వేస్ట్ ఇస్తున్నాడు. మళ్ళీ వేస్ట్ ఇది. ఊబర్లో తీసుకోకూడదు అనుకుంటే ఇంకా తప్పదు, ఎందుకు ఖాళీగా ఉండాలనిపిస్తాను. అందుకు తీసుకున్నాను. 14 కిలోమీటర్లు చూసింది. 14 కిలోమీటర్లు చూసింది తీసుకున్న బుకింగ్. ఎంత దూరం ఉందో చూద్దాం. 2 minutes 800 మీటర్స్లో ఉంది. 10:19కి వచ్చింది. బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం. ఊబర్లో బుకింగ్ అయిపోయిన తర్వాత ఓలాలో 2 బుకింగ్లు చేసిన. సో వెంటనే వచ్చినాయి కాబట్టి నేను చూపించలేకపోయినా. ఇప్పుడు ఆ 3 బుకింగ్లకి ఎంత అయిందో చూసుకుందాము. సో ఫస్ట్ ఊబర్లో బుకింగ్ చూద్దాము. ఇదే 14 కిలోమీటర్లదే టోటల్ ఎర్నింగ్స్. ఇది వచ్చేసి ఊబర్గో కస్టమర్ దగ్గర నుంచి ప్రైస్ తీసుకుంటే 247 రూపాయలు. మనకు వచ్చేసి 235 రూపాయలు ఇచ్చినారు. 14 కిలోమీటర్లు 32 నిమిషాలు. ఇప్పుడు ఓలాలో చూద్దాం. ఓలాలో CST 12 గంటలు అయిపోయింది. దీంట్లో వెళ్ళిపోవాలి, 12 అయింది కాబట్టి ఓపెన్గా.
ఈ 2 బుకింగ్ చేసిన దాని తర్వాత ఊబర్లో అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి 8 కిలోమీటర్లు 16 నిమిషాలు డిజిటల్ పేమెంట్ 334 రూపాయలు. మనకు వచ్చేసి 240 రూపాయలు ఇచ్చినారు. దాని తర్వాత ఇంకోటి అయింది, ఇది క్యాష్ కలెక్ట్, సేమ్ డిస్టెన్స్ 8.8 15 నిమిషాలు క్యాష్ కలెక్ట్ 267 రూపాయలు. మనకు వచ్చేసి 190 రూపాయలు. ఇది మినీ, అది వచ్చేసి షెడన్ అన్నమాట. చూడొచ్చు ఇక్కడ షెడన్ ఉంటుంది, ఇదో షెడను, ప్రైమ్ షెడను, అది మినీ. ఎస్ఎంబిటి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఏ బుకింగ్ రాలేదు. బండ్లు అయితే దగ్గర ఒక వరుసన ఆ పక్కన ఈ పక్కన అంచనా వేసుకుంటే ఒక 25 బండ్లు 30 బండ్ల వరకు నిలిచిపోయింటాయి. ఇదైతే వాస్తవం. పైన కూడా పెట్టినారు. సో కొంతమంది మ్యాట్లు క్లీన్ చేసుకుంటున్నారు, కొంతమంది బండ్లు కడుక్కుంటున్నారు, ట్రైన్ వచ్చేదాకా రావు. అందుకని చెప్పేసి నేను సర్లే ఇంకెట్లా టైం అయింది కదా అని చెప్పేసి 11:50 సరే 11:30 11:40 అట్లా అయితే అంటే సరే కడుపులోకి ఏదో తిందామని చెప్పి పోయి 4 ఇడ్లీలు వేయించుకున్నా. అవి రాళ్ళు ఉన్నట్టు ఉన్నాయి, ఎప్పుడో చేసిండేటివి. సరేలే ఇంకేదైతే అని చెప్పి నరుక్కుంటూ తిన్నాను, చట్నీ లేదు దాంట్లోకి. మళ్ళీ ఒక 2 వేయించుకున్నా, ఆ ఊడి తిని పడేసిన. సరే ఇంకా మనం ఎర్నింగ్స్ చూసుకుందామని చెప్పి ఎర్నింగ్స్ పెట్టేసిన. సో ఎడిటింగ్ చేసుకుంటూ వస్తున్నా, ఎడిటింగ్ మూనే కాకుండా ఉంది. సో వీడియో మాత్రం బీవచ్చంగా లెంత్ అయిపోతుంది, కానీ తప్పదు, ఇంకా తెలిసినవన్నీ చెప్పాలి కదా. సో మీరు ఇలాంటి ఇబ్బంది పడకూడదని చెప్పేసి నాకు తెలిసినవన్నీ చెప్తున్నా. సో మిగతా వాళ్ళ వీడియోలు షార్ట్గా ఉండొచ్చు, మన వీడియో కొంచెం ఎంతైనా లెంత్గానే ఉంటుంది, ఎందుకంటే మనకు తెలిసినవన్నీ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది కాబట్టి. సో అది మీ ఇష్టం, చూస్తారో కట్ చేసుకుంటా ఫార్వర్డ్ చేస్తారో మీ ఇష్టం అనమాట. మనకైతే బుకింగ్ ఏది రాలేదు. టైం వచ్చేసి 12:08 అవుతుంది. ఇంతవరకు అయితే ఒక్క బుకింగ్ రాలే. నిలబెట్టినప్పటి నుంచి సర్లే ఇప్పుడు వీడియో చేసేసి కొంచెం ముందర పోదామని చెప్పేసి వీడియో చేసేస్తాను. మనమైతే ఎస్ఎంబిటి రైల్వే స్టేషన్ దగ్గర చూసినాం రాత్రి. కరెక్ట్గా టైం అయితే అంత ఐడియా లేదు, కానీ మొత్తానికైతే ఎస్ఎంబిటి రైల్వే స్టేషన్ దగ్గర లాస్ట్ బుకింగ్స్ చూసినాం. అప్పటి నుంచి ఏ బుకింగ్ చూడలేదు. సో ఒకవైపు బుకింగ్ రాలేదు, ఫుల్ ఇరిటేటింగ్ ఉంది, ఏదో లెంత్ అందుకని చెప్పి చూపిలు అప్పటి నుంచి. సో అది కాక వీడియో కూడా చాలా లెంత్ అయిపోయింది, ఇంకా ఎడిటింగ్ చేయడానికి అంత సమయం దొరకలేదు. మనం 5,000 టార్గెట్ పెట్టుకున్నాం కదా, ఆ టార్గెట్ మీద కొంచెం ఆలోచన ఉంది. సో ఇప్పుడైతే టోటల్ మీద 9 బుకింగ్లు చేసినాయి ఇవి. తర్వాత ఎస్ఎంబిటి రైల్వే స్టేషన్ అయిపోయిన తర్వాత సో మన టార్గెట్ కూడా కంప్లీట్ అయిపోయింది, మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి కూడా 100 150 కూడా ఎక్కువ అయింది వచ్చినాయి తెలిసినంత వరకు. సో ఇప్పుడు ఎన్ని బుకింగ్లు అయినాయి ఎంత అయినా చూసుకుందాం మనం. ముందుగా వచ్చేసి ఊబర్లో చూద్దాం, టైం చూడొచ్చు. నిన్న పగులు 11కి తీస్తే ఈరోజు 11:51కి అయిపోయింది. సో ఎన్ని అవర్లు అనేది కూడా కరెక్ట్ చూద్దాం మనము. సో డైరెక్ట్ వచ్చేసి 12వ తేదీలోకి వెళ్ళిపోయింటే మనం ఇక్కడ 12వ తేదీ అంటే మనం లాస్ట్ బుకింగ్ ఏది చూసినామంటే ఎస్ఎంబిటి దగ్గర 235 రూపాయల దగ్గరికి ఏం చూసినాం లాస్ట్. ఇక్కడ ఈ బుకింగ్ వరకు చూసినాము. సో ఇప్పుడు వచ్చేసి దాని తర్వాత ఇంకోటి క్యాన్సిల్. సో ఇది వచ్చేసి ఈ బుకింగ్ వచ్చేసి చూద్దాము. ఇది వచ్చేసి ఊబర్గో 9 నిమిషాలు 6 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి 127 రూపాయలు తీసుకున్నారు. మనకు వచ్చేసి 121 రూపాయలు ఇచ్చినారు. దాని తర్వాత నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి ఇది ఊబర్గో కస్టమర్ దగ్గర నుంచి తీసుకునేది వచ్చి 306 రూపాయలు. మనకు వచ్చేసి 291 రూపాయలు ఇచ్చినారు. 22 నిమిషాలు 17 కిలోమీటర్లు. దాని తర్వాత ఈ బుకింగ్ ఊబర్గో కస్టమర్ దగ్గర నుంచి తీసుకునేది వచ్చేసి 142 రూపాయలు. మనకు వచ్చేసి 135 రూపాయలు ఇచ్చినారు. 12 నిమిషాలు 8 కిలోమీటర్లు. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి ఇది ఊబర్గో కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి 223 రూపాయలు తీసుకున్నారు. మనకు వచ్చేసి 212 రూపాయలు ఇచ్చినారు. 28 నిమిషాలు 15.5 కిలోమీటరు. దాని తర్వాత నెక్స్ట్ ఇది గోషాట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న ప్రైస్ వచ్చేసి 129 రూపాయలు. మనకు వచ్చేసి 123 రూపాయలు ఇచ్చినారు. 7 నిమిషాలు 3.5 కిలోమీటరు. ఇది లాస్ట్ బుకింగ్. ఇది ఊబర్గో 166 రూపాయలు మనకి ఇచ్చింది. ఇది కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి 174 రూపాయలు తీసుకున్నారు. 26 నిమిషాలు 13 కిలోమీటర్లు. ఇప్పుడు ఓలాలో చూద్దాం. అలాగే ఎర్నింగ్ హిస్టరీ. సో దీంట్లో అయితే ఇక్కడికి లాస్ట్ యూజ్ చేసినాము, ఇది 190 దగ్గరికి లాస్ట్ యూజ్ చేసినాము. సో తర్వాత 13వ తేదీ లేకపోయింది కాబట్టి ఇది 1000 రూపాయలు. దీంట్లో కలెక్షన్లన్నీ చూద్దాము, ఎర్నింగ్స్ అన్నీ. సో ఇది వచ్చేసి ఫస్ట్ బుకింగ్. ఈ బుకింగ్ వచ్చేసి క్యాష్ కలెక్ట్ 109 రూపాయలు తీసుకున్నారు. మనకు వచ్చేసి 100 రూపాయలు ఇచ్చినారు. 3 కిలోమీటర్లు 9 నిమిషాలు డిజిటల్ పేమెంట్. నెక్స్ట్ బుకింగ్ ఇది క్యాన్సిల్ అయింది, 26 రూపాయలు వచ్చింది మనకి. దాని తర్వాత 100 రూపాయల బుకింగ్ ఇదేముంది.
కస్టమర్ దగ్గర నుంచి 110 రూపాయలు తీసుకున్నారు, మనకు వచ్చేసి 100 రూపాయలు ఇచ్చినారు. 1.6 కిలోమీటర్ 8 మినిట్స్ క్యాష్ కలెక్ట్. దాని తర్వాత ఇది 8 కిలోమీటర్లు 22 నిమిషాలు డిజిటల్ పేమెంట్ 299 రూపాయలు తీసుకున్నారు కస్టమర్ దగ్గర నుంచి, మనకు వచ్చేసి 213 రూపాయలు ఇచ్చినాడు. దాని తర్వాత ఇది 15.5 కిలోమీటర్ 49 నిమిషాలు డిజిటల్ పేమెంట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకునేది 351 రూపాయి, మనకు వచ్చిండేది 260 రూపాయలు. నెక్స్ట్ వచ్చేసి 100 రూపాయలు బుకింగ్. ఇది వచ్చేసి 4 కిలోమీటర్లు 15 నిమిషాలు క్యాష్ కలెక్ట్ 110 రూపాయలు తీసుకున్నారు కస్టమర్ దగ్గర నుంచి, మనకు వచ్చేసి 100 రూపాయలు ఇచ్చినారు. దాని తర్వాత ఇది వచ్చేసి 14.5 కిలోమీటర్ 59 నిమిషాలు క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న 387 రూపాయలు తీసుకున్నారు, మనకు వచ్చేసి 297 రూపాయలు ఇచ్చినారు. ఇది క్యాన్సిల్, ఇంకేం లేదు, ఇంక బుకింగ్స్. టోటల్ అమౌంట్ వచ్చేసి చూసుకుందాం మనం ఇక్కడ. టోటల్ అమౌంట్ వచ్చేసి ఓలాలో 12వ తేదీ 13వ తేదీ నిన్న పగులు తీసి ఈరోజు పగులు వరకు, అంటే 12వ తేదీ పొద్దున్నే 11 గంటలకు తీస్తే 13వ తేదీ 12 గంటలకు క్లోజ్ చేసినాము, అంటే ఇంకా తక్కువ, ఒక 10 నిమిషాలు తక్కువ ఉందనుకోండి ఇంతకుముందు చూపించినప్పటి నుంచి. సో టోటల్ అమౌంట్ వచ్చేసి 12వ తేదీ 13వ తేదీ 3232 రూపాయలు అయింది. అలాగే ఊబర్లో చూసుకుందాము. ఊబర్లో వచ్చేసి 1897 రూపాయలు అయింది. అలాగే కిలోమీటర్లు చూసి కిలోమీటర్లకి డీజిల్ ఎంత పోయింది, మనకి ఎంత మిగిలింది 5000 టార్గెట్లో అనేది చూద్దాము. కిలోమీటర్లు వచ్చేసి 320 కిలోమీటర్లు. సో డీజిల్కి ఎంత పోయింది ఏమనేది మనం కౌంట్ చేసి చూద్దాం, అమౌంట్ కూడా ఎంత అయింది కరెక్ట్గా అనేది. ఓలా ఊబర్లో ఎర్నింగ్స్ వచ్చేసి టోటల్ 5100 రూపాయలు అయింది. ఇక్కడ వచ్చేసి 320 కిలోమీటర్లకు గాను మనకు ఖచ్చితంగా 1650 1700 రూపాయలు డీజిల్ తగ్గేసి ఉంటుంది. తర్వాత వచ్చేసి 27 బుకింగ్లు చేసినాము. 27 బుకింగ్లు చేసింటే అయిండేది అంతే. ఇంక అసలు అది కాకుండా మనకు చాలా టైం వేస్ట్ అయింది, ఆ బల్బులు పోయి ఒకటేసారి దాంతోపాటు ఫీజులు కూడా పోయి. సో అందుకే అక్కడ బాగా ఇబ్బంది అయిపోయింది అనమాట. సో మనం అనుకున్న టార్గెట్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేసాం భయ్య. కానీ కొంచెం అటో ఇటో కొంచెం ఇబ్బందిగానే పడింది, లేకుంటే ఇంకా ఎక్కువ చేయాల్సింది. కరెక్ట్గా వచ్చేసి మనకి 25 గంటల సేపు అవుతుంది. 24 అవర్స్ అంటే 25 గంటల సేపు అవుతుంది మనకైతే కింద ఫుల్కే. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.